నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంక ఇదైతే 10, 11కి తీసిన వీడియో అండి. చూడండి. ఇంక చేలో అయితే ఇంకా 1:30 దాకా సూపులైతే చుట్టాము. సూపులు చుట్టి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నా రొటీన్ అయితే ఎలా ఉంటుందో పొలం నుంచి ఇంటికొచ్చిన తర్వాత అదైతే మీకు చూపిస్తాను. ఇంకా 1 కాడ నుంచి 3 దాకా కూర్చొని ఇంకా వాకిలైతే ఊడ్చేస్తాను. వాకిలి ఊడ్చి ఇంకా నా పనైతే నేను చేసేసానండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వాకిలంటారా, మా వాకిలి పెద్ద వాకిలన్నాను కదా! ఇంక ఇదైతే ఊడ్చేసి పనైతే చేసేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే 3కి చూడండి పొద్దైతే ఎక్కడుందో ఎండ గట్టిగా కొడుతుంది. ఇంకా అయినా ఇంటి దగ్గర పని అయితే చేసుకోవాలి కదా, చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఆ తుక్కంతా తెచ్చి ఇంక ఇక్కడైతే పెట్టేస్తాం బయట. అది ఒకసారి మంట కింద పెట్టేస్తామండి. ఎందుకంటే ఇంటి చుట్టూరు పాకుంటే చిరాగ్గా ఉంటుంది కదా, అందుకని ఇంకా అదైతే తగలబెట్టేస్తాను వారానికి ఒకసారి. ఇంకా వీడియో అయితే ఎలా అనిపించిందో ప్లీజ్ చెప్పండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇక్కడ జీడి మామిడికాయలు అయితే తీసుకొచ్చాము పొలం నుంచి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ జీడి మామిడికాయలు అంటే. ఇంకా అక్కడ చెట్టు అయితే కనపడింది. ఇక ఆ కాయలు అయితే కోసుకొచ్చాను, టేస్ట్ చేశాను ఫ్రెండ్స్. అసలు ఏమా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఇంకా జీడి మామిడికాయలు తినేసి ఇంకా పని అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం ఇంటి దగ్గర కొంచెం అయినా కళ్ళాపేద్దాము అని ఇంకా కొంచెం పేడ అయితే తీసుకొచ్చి మా ఆడపడుచు వాళ్ళ గేదె దగ్గర అయితే పేడ ఉంది. మీకు నా లైఫ్ స్టైల్ అయితే చూపిస్తున్నాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇక్కడైతే పేడ తీసుకొచ్చేసి కళ్ళాపు అయితే కొంచెం వేసేస్తానండి. బకెట్ అయితే ఇక్కడ గుమ్మంలో అయితే సరిపోద్ది. ఇంక ఇక్కడైతే కళ్ళకు కూడా వేసేసి ముగ్గు అయితే పెట్టేయాలి. చాలామంది నీకు యూట్యూబ్లో ఏమొస్తాయి, నువ్వు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా నేనైతే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను, ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అంటే ఈ సోషల్ మీడియా ఎందుకు అలా ఎలా అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా నేనైతే సమాధానం చెప్పట్లేదు. వీడియోస్ నాకు ఇష్టం, నేను తీస్తాను, అది ఇది అంటాను. అయితే దానివల్ల ప్రయోజనం ఏంటి, మీకు డబ్బులు వస్తున్నాయా గట్టని అడుగుతున్నారు. నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఇప్పటికైతే రూపాయి రాలేదని చెప్తున్నాను వాళ్ళకి. నువ్వు సంవత్సరం నుంచి చేస్తున్నావు, నీకు ఇంకా డబ్బులు రాకపోవడం ఏంటి, వచ్చిన అబద్ధం ఆడుతున్నావా అని అడుగుతున్నారు. అబద్ధం ఏముందండి దీంట్లో, మానిటైజేషన్ అయితేనే కదా ఎవరికైనా డబ్బులు వచ్చేది. ఇంకా వాళ్ళైతే అదే పనిగా అలాగ అడుగుతున్నారు. 2 రోజులకి 3 రోజులకి ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటున్నారు. మన లైఫ్ స్టైల్ ఏంటో మీకు చూపిద్దాం, నా లైఫ్ స్టైల్ నేను చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. అదైతే వాళ్ళు అమౌంట్ కోసం, అమౌంట్ వచ్చేస్తుంది అలాగా ఇలాగని అనుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే నేను పేడ కొంచెం మిగిలిపోతే ఇక్కడ నీళ్ళు అయితే పోస్తున్నానండి. పేడ నీళ్ళు వంగ మొక్కలు వేసాము ఆ పొడుగు. ఇంకా వంగ మొక్కలకి అయితే నీళ్లు పోస్తున్నాను, పేడ నీళ్ళు. ఇంకా అది అలా పెట్టేసి ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. ముగ్గు కూడా వేసేసి ఇంకా బట్టలు అయితే చాలానే ఉన్నాయి. బట్టలు అవి కూడా ఉతికేస్తానండి. పొద్దున్నే మళ్ళీ పొలం వెళ్ళిపోవాలి, అందుకని ఇంకా బట్టలు కూడా పిండేస్తాను. ఏదో వచ్చి రాని ముగ్గులు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్.
పెట్టేసానండి. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయి అన్నాను కదా, బట్టలు అయితే నానబెట్టేసి ఉతికేయాలండి, లేకపోతే రేపు పొద్దుటికి ఇంకా ఎక్కువైపోతాయి. అందుకని ఇంకా 4 అయింది. ఇప్పుడు 4కి నానబెట్టేసాను అనుకోండి, 4:30 కల్లా నానిపోతాయి. ఇంకా 5 ఉతికేయచ్చులే అని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుని బట్టలు అయితే పిండేసి ఆరేస్తానండి. మా ఇంటి దగ్గర మల్లెపూలు అయితే బాగా కాస్తున్నాయండి. మొన్నటిదాకా అయితే బాగా కాసినాయి. ఇంక ఇప్పుడైతే లైట్గా ఉన్నాయి. అవి కూడా చూసేస్తాను, చూసేయండి. ఇంకా చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలి. చూస్తున్నారా, ఇంకా గాలి కూడా బాగా వేస్తుంది. పక్షుల అలికిడి కూడా వినపడుద్ది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా బట్టలు ఎక్కడలేని తెచ్చి నానబెట్టేస్తున్నాను. చాలానే ఉన్నాయి అన్నాను కదా, ఇంకా 2 బకెట్ల బట్టలు అయితే అయినాయండి. ఇంకా తెచ్చేసి ఇంకా సర్ఫ్లో నానబెట్టేయాలి, లేకపోతే 1/2 కేజీ నాకు 4 రోజులు 5 రోజులు వద్దండి సర్ఫ్ ప్యాకెట్. ఇంకా శుభ్రంగా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే పచ్చిపులుసు అయితే చేశాను. చెప్పనా, ఇదిగోండి మళ్ళీ చెట్లు అన్నాను కదా, ఇంకా అక్కడక్కడ ఒక రబ్బ అయితే బాగానే కాస్తున్నాయి. అసలు గుత్తు మల్లెపూలు అయితే పూసినాయి. ఇంకా చూస్తున్నారు కదా, తుప్ప అయితే పెద్దగానే ఉంది. ఇంకా ఇక్కడైతే బట్టలు ఉతకడానికైతే ఉతికేస్తున్నానండి. ఇంకా ముందు వీడియోస్, మంచి వీడియోస్ వస్తాయండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బట్టలు కూడా అయితే ఉతికేసాను, ఇంకా జాడించేసాను కూడా. కంఫర్ట్లో అయితే పెట్టేస్తానండి. కంఫర్ట్ అయితే బాగా పెడతాను బట్టలకి. కంఫర్ట్ కూడా పెట్టేసి ఇంకొంచెం నీరు ముందు అయితే వేసేసి ఇంకా సాయంత్రం ఆరిపోతాయి కదండి, తెల్లవారులు అయ్యే ఆరుతాయి. ఇంకా బట్టలకు కూడా కంఫర్ట్ అయి పెడితే ఇంకా స్మెల్ ఏమి రావు. మళ్ళీ పొద్దున్నే తెల్లారగట్ల 5:30కి లేచి 6 చేలోకి వెళ్ళి మళ్ళీ 1 గంటకు వచ్చి ఇంకా పని అయితే సరిపోద్దండి. మా ఊరి వ్యవసాయం ఇలానే ఉంటుంది. ఇంకా బట్టలు కూడా ఆరేసేస్తున్నాను. బట్టలు అయితే చూడండి బకెట్ అయినాయి, ఇంకా ఉన్నాయి. అవి కూడా ఇంక ఇక్కడ సాలక ఎదర కూడా ఆరేసాను. ఇంటి ఎదర తీగ ఉందండి, దానికి కూడా ఆరేసేసాను. చూస్తున్నారు కదా, ఎంత పని అంటే అంత పని ఉంటుంది. ఆడ మనిషికి అసలు ఖాళీ అనేది ఉండదు. ఇంకా బట్టల పని అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చేస్తానండి. నాకు ఇల్లు నీట్గా ఉండకపోతే అసలు నచ్చదు. ఎక్కడ డబ్బాలు అక్కడే సదిరేస్తాను. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా అంతుంది వంటగది. ఇంకా ఇల్లు నాకు శుభ్రంగా లేకపోతే అసలు చాలా చిరాకండి. చూడండి ఎన్ని డబ్బాలు అయితే నేను వంటగదిని ఎంత నీట్గా ఉంచుతానో. అసలు వంటగదే కాదు, మొత్తం శుభ్రంగా లేకపోతే నాకు అసలు మనశ్శాంతి ఉండదు. మొత్తం ఇల్లు అయితే ఊడ్చేసుకుని ఇంకా ఒక గ్లాసున్నర అయితే బియ్యం కడిగి పెట్టేస్తానండి. బియ్యం కడిగి పెట్టి ఇంకా కొంచెం ఈ వేసవకాలం నీళ్ళు తాగి నోరు అయితే మంటకి చూస్తుంది కదా, అందుకని కొంచెం పచ్చిపులుసు అయితే చేశాను. వంకాయ పచ్చిపులుసు చేయమన్నారు మా వాళ్ళు, అయితే వంకాయ పచ్చిపులుసు అయితే చేశానండి ఈరోజు. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.
కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఇంకా గ్యాస్ పొయ్యి కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసి ఇంకా గ్యాస్ అయితే వెలిగించేస్తున్నాను. ఇంకా కూరకి వంకాయలు ఉన్నాయండి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా వంకాయ కూర వండుతానంటే వద్దన్నారని ఇంకా పచ్చిపులుసు అయితే చేసేసాను. చూడండి తెల్ల వంకాయ అయితే ఎంత బాగుందో అసలు. ఇంకా అవి ఇక్కడైతే వంకాయ కడిగేసి మగ్గిపోయింది. వంకాయ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను, వంకాయ గ్యాస్ మీద పొయ్యి మీద పెట్టేస్తాను. బాగా కాలిపోతే టేస్ట్ బాగా వస్తుంది. పొయ్యి మీద బాగా ఉడికిపోద్ది అలా పెడితే, గ్యాస్ మీద పెడితే. ఇంకా అందుకని ఇంకా పొయ్యి మీద పెట్టాను. ఇంకా నేను పొలం నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ ట్రాక్టర్లో గట్ట అన్ని చూస్తున్నారు కదా, సౌండ్ అయితే బాగా వస్తుంది. పచ్చిపులుసు అయితే పచ్చిమిరపకాయలు చిరిపేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోతే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా వంకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి తిప్పేసిన తర్వాత ఇంకా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోద్ది. పచ్చిపులుసు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా హాయ్ చెప్పమంటుంది మా అమ్మాయి, వీడియో తీయమంటే హాయ్ అంటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు హాయ్ అని చెప్తున్నాను. చూసారు కదా, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. పచ్చిపులుసు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ అవి రుబ్బేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి రుబ్బేసాను. ఇంకా చింతపండు కూడా పోసేస్తే ఇంకా ఇదే వీడియో అండి. లాస్ట్ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇంతేనండి, బాయ్ అండి. మీరు చూస్తున్నారు మాధవి పల్లెటూరి వ్లాగ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే వీడియో అండి, బాయ్. ఇంకోండి ఇంకా పచ్చిపులుసు అయితే చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఒక పక్క అయితే అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నం తినేసి పడుకోవడమే. బాయ్ అండి.